ద్వేషములు కూడాను నిర్మూలము కాగలదు. Only when man recognizes this omnipresent divine principle, the likes and dislikes and all differences will పంచభూతములే disappear. పరమాత్మ స్వరూపము. The five elements are the very embodiment of God. పంచకోశములే పరమాత్మ స్వరూపము. Five sheaths are the very form of God. పంచ ప్రాణములే పరమాత్మ స్వరూపము. Five life principles are the very form of కనుక God. వీటిని దూరముగా ఉంచుకొని మానవుడు జీవించడానికి సాధ్యము కాదు. By moving away from them, man cannot live. కనుకని సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. ఎందు చూసినా పాదములు, హస్తములు, ముఖము, శిరస్సుతో ఉండినటువంటి యొక్క దివ్యత్వము సాక్షాత్కరిస్తుంది. That is how the divine principle will manifest itself with all its hands and legs and feet and heads and faces everywhere. మానవుడు ఎవరూ చూడలేదని ఎట్టి కార్యములో ప్రారంభిస్తూ ఉంటాడు. Sometimes man enters into actions thinking nobody is seeing him. కానీ దైవమును తప్పించి దైవ దృష్టికి దూరంగా మానవుడు ఎట్టి కార్యములు చేయుటకు వీలు కాదు. But man cannot do anything away from divine vision. తత్సర్వతోచి శిరోముఖం. ఎక్కడ చూచినా శిరస్సుతో ముఖంతో ఉండినటువంటి యొక్క భగవంతుని వంచడానికి వీలవుతుందా? Is it possible to deceive God whose head and face and eyes are everywhere? సర్వమా వృత్యశిష్టతి. సర్వ పదార్థ స్వరూపములు ఎందుకుడను భగవంతుడు ప్రకాశిస్తూనే ఉంటున్నాడు. God shines in all the materials. కనుక భగవంతునికి మరుగుగా ఉన్నామని భావించటము ఇది పెద్ద అజ్ఞానం. To think that we are away from the vision of God is great ignorance. ఇంతే కాదు, Not only that, అచరం చరమేవచ అని కూడాను భగవంతునికి మరొక పేరు. another name for God is Achalam Charamevacha. చరిస్తూ ఉండినప్పటికీ చరించని వాడిగా ఉంటాడు. He is immovable though moving. కదలకుండా ఉండినటువంటి వాడైనప్పటికీ కదులునట్టుగా కనిపిస్తాడు. Though he is not moving, he appears to be moving. భగవంతునికి చేతులు లేవు, కానీ అన్నింటినీ పట్టగలడు. God has no hands, but he can catch hold of everything. భగవంతునికి కాళ్ళు లేవు, God has no feet, సర్వత్రా సంచరించగలడు. but he can pervade and move about everywhere. భగవంతునికి కన్నులు లేవు, God has no eyes, సర్వమును చూడగలడు. but he can see everything. ఇది అచరం చరమేవచ. This is Acharam Charamevacha. ఒక చిన్న ఉదాహరణము. There is a small example. మానవుడు స్వప్న పరిస్థితి యందు